యోహానే చెప్పాడు ఏమని? మహిమ కలిగిన దేవుడు యేసు ప్రభువు అని. అపోస్తలుడైన పౌలే చెప్పాడు దైవము సశరీరుడిగా ఇలలోనికి వచ్చాడని. కానీ యేసు ప్రభు పుట్టాడని చెప్పింది చరిత్రలో ఎవడు చెప్పిన? ఏరియన్స్ చెప్పాడు. నెక్స్ట్ వాడి బ్యాచ్ చెప్పాడు. ఈ తరంలో ఇదిగో వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు దులుమాడడానికి పౌలు ఉన్నాడు, ఆ రోజు దులుమాడేయడానికి యోహాను గారు ఉన్నారు, ఆ రోజు అపోస్తుల ఆది సంఘం ఉంది. 2-3 శతాబ్దాలకు వచ్చేసరికి అలెగ్జాండర్ అథ్నేసి ఉన్నారు. ఈ జనరేషన్లో ఎవరున్నారంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో మన పరిధిలో నీ సంగతి చూడడానికి మేము ఉన్నాం చెప్తున్నా. మేము ఉన్నాం. మళ్ళీ చెప్తాను, మీకు సార్వత్రిక ఆహ్వానం ఇస్తున్నాం. యేసు ప్రభు పుట్టాడన్నా, యేసు ప్రభు వారు లేదు గిట్టాడన్నా, ఆయన చిన్న దేవుడు అన్నా, ఆయన సజీవుడిగా కనబడిన మానవుల్లో గొప్పవాడన్నా, ఆయన దైవత్వాన్ని తగ్గించేవారు ఎవరున్నా మీకు త్వరలో ఆహ్వానం ఉంది, రెడీగా ఉండండి. మీరు ఫ్లైట్లో వస్తారో బస్సులో వస్తారో, ఈ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని నిరూపించడానికి, మీరు తప్పుడు సిద్ధాంతం మిమ్మల్ని బయట పెట్టడానికి ఎన్ని ఖర్చులైనా మేము భరించడానికి రెడీ. ముఖ్యంగా నేను రెడీ. అవసరమైతే మీకోసం సీటీ పడతాను. అవసరమైతే మళ్ళీ చెప్తున్నారు, ఒక లోన్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇది తప్పని మన జనరేషన్లో వీళ్ళని తేల్చాలి, వీళ్ళ యొక్క గుట్టు రట్టు చెయ్యాలి. వీళ్ళ దుర్బోధల సంఘానికి, ఆత్మలకి ఎంత ప్రమాదమో, రక్షణ జీవితానికి ఎంత ప్రమాదమో బయటపెట్టాలి. దేని విషయంలో మనం సీరియస్గా ఫైట్ చేయడానికి ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు, కానీ యేసు ప్రభు దైవత్వం విషయంలో కనికరించేదే చెప్పండి లేదు. అది ఎవరైనా, స్నేహితుడైనా, బయటోడైనా, ఎవడైనా, ఎంత సుపరిచితమైన వ్యక్తి అయినా. నీ సంగతి ఏంటి తెలిసింది? మళ్ళీ చెప్తున్నాను, మా ఫైట్ మీతో కాదు చెప్పండి, మీ బోత్తో. మా యుద్ధం మీతో కాదు, మీ తప్పుడు బోత్తో. మిమ్మల్ని సహోదరులుగా ప్రేమిస్తాం. ఆ రోజు మీరు వస్తే మటన్ కర్రీ కూడా మేమే వేస్తాం. నేను అడుగుతున్నాను, ప్రేమలో ఏం తక్కువ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూడడంలో ఏం తక్కువ ఉండదు. ఎందుకంటే మీరు కూడా సత్యం తెలుసుకోవాలని, ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మేము సిద్ధాంతంతో రెడీగా ఉన్నామని చెప్తున్నాను. ఈ 3 రోజులు చెప్పేది అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 రోజులు చెప్పినా, మీకు ఎంత డీప్గా చెప్పినా ఆయన చెప్పింది స్పిరిట్లో మొక్కే. అసలు అది వాదోపవాదం జరిగితే బయటకు వస్తుంది. అసలు అది సిద్ధాంతాలు గంటలు కూర్చుని మాట్లాడితే ఆయన నోట చాలా సబ్జెక్ట్ ఉంది. 1-2 ప్రతి లేఖనంలో పాత నిబంధన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు వారిని, దైవత్వాన్ని వ్యక్తీకరించే చాలా సారాంశం ఉంది. అవన్నీ వెలుగులోనికి వచ్చుగాక, సంఘాన్ని మరింత స్థిరపరచును గాక.